నెల్లూరు పార్లమెంటు పరిధి కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడులో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్కు మండల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈరోజు మండల ఆత్మీయ సమావేశంలో భాగంగా ఉలవపాడుకు వచ్చిన బుర్రాకు ఉత్తర బైపాస్ నుండి భారీ ర్యాలీ, మేళతాళాలు, బాణాసంచాతో స్వాగతం పలికారు. తరువాత వైఎస్ఆర్ విగ్రహానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత బుర్రాను గజమాలతో సత్కరించారు. అనంతరం జరిగిన సభలో బుర్రా మధుసూదన్ మాట్లాడారు. సింగారెడ్డి అందరూ చెప్తున్నారు, నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది. వచ్చే ముందు అనుకున్నాను ఏమవుతుందేమో, 10 ఏళ్ళు అయింది కదా నన్ను చూసి ఎట్లా చేస్తారో ఏమో అనుకుంటూ భయంతో వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మో అస్సలు తగ్గేది అంటున్నారు మీరు. ఇదంతా కూడా ఎందుకో తెలుసా? ఈ అభిమానం మన మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చిన మీ సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశించిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా మనకు అందినాయి. ముఖ్యంగా మీకు ఇంకో విషయం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్టీ, నా ఓళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు, అందుకే నిన్ను పంపించాడు. కందుకూరు కాన్స్టిట్యున్సీలో నా ఓళ్ళు మెండుగా ఉన్నారు, వాళ్ళందరూ ప్రతినిధిగా కందుకూరు నువ్వు పోవాలి, నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటారన్నా, నువ్వు గెలిచి వస్తావు, వాళ్ళు గెలిపిస్తారు, నా తోబుట్టులు నిన్ను గెలిపిస్తారు, మంచి మెజార్టీతో గెలిపిస్తారు చెప్పి విన్ను తట్టి ఇక్కడికి పంపించడం జరిగింది. ఇందాక కూడా పొద్దున కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను, ఎలా ఉన్నావు, వెళ్ళావా, అందరూ బాగా చూసుకుంటారా అని చెప్పాడు. నిజంగా చూసుకుంటామని చెప్పాను, కానీ అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అమ్మో 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 మామూలుగా లేదు. ఆయన చెప్పింది నిజం. మీ అందరి కోసం, మీ అందరికీ ప్రతినిధిగా ఉండాలని చెప్పి వారు పంపించారు. మీరందరూ కూడా గమనించాలి. స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు మానకొండ మహేందర్ రెడ్డి గారు ఆశీస్సులతో కూడా నేను ఇక్కడ రావటం జరిగింది. వారు ఎన్నో సంవత్సరాల నుంచి, దగ్గర 50-60 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం అందరూ పరంపరం తాతలు, తండ్రులు ఆయన ఈ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేశారు. అట్లాంటి ఆయన ఏదైతే కొనసాగించారో అవన్నీ పనులు కూడా కొనసాగిస్తానని చెప్పి ఆయన ఏదైతే చేశారో అవన్నీ పనులు కూడా కొనసాగిస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆయన సుదీర్ఘ అనుభవశాలి, ఎంతో తెలివితేటలు ఉన్న వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆయన ఎప్పటికీ ఆయనని గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలన్నీ కూడా, అభివృద్ధి అన్నీ కూడా ముందు తీసుకెళ్తాను మీకు హామీ ఇస్తున్నాను. అనౌన్స్మెంట్ అయినప్పుడు పెద్ద ఆయన అంటే, నువ్వు రా సోదరా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నీకు ఇబ్బంది లేదు, నువ్వు రా అని చెప్పి ఆహ్వానించి హక్కుని చేసుకున్న మహేందర్ రెడ్డి గారికి ఎప్పటికీ నేను రుణపడని మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఉలవపాడు మండలంలో అక్క చెల్లెమ్మలు అందరూ కూడా సంతోషంగా, ఆనందంగా మా జగనన్న పంపించిన వ్యక్తిని చూడాలి, ఎట్లుంటాడో 10 ఏళ్ల క్రితం చూసాం కదా, ఇప్పుడు ఎట్లుంటాడో ఏందని చెప్పి ఆత్రాత్రంగా వచ్చి ఆనందంగా అమ్మ డ్యాన్సులు కూడా చేశారమ్మా, డ్యాన్సులు చేశారు. అమ్మ పైన నేను చూస్తుంటే నాకు కూడా కిందకు వచ్చి డాన్స్ చేయాలనిపించింది జగనన్న పాట నిజంగా. ఎందుకంటే మీరు గమనించాలి, ఇక్కడ మెడికల్ క్యాంపులు పెట్టిన తర్వాత పార్టీ జెండా తీసుకొని తిరుగుతూ ఉండేవాడిని మీలో. అప్పుడు ఎవరు, ఇప్పుడు ఎమ్మెల్యే అనుకున్నారు మీరు, ఫస్ట్ మీలాగనే కార్యకర్తలాగానే జెండా తీసుకొని తిరుగుతూ ఉండేవాడిని, ఆడే కూర్చుకునేవాడిని. అది గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి మనసున్న మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా 2 సార్లు బీఫామ్ కన్గిరిలో ఇచ్చారు. అన్న 3వ సారి కూడా ఆడే పోటీ చేస్తానని చెప్పిన మొన్న కూడా ఇది ఆడే ఉంటానండి. లేదు నువ్వు కందుకూరులో పోవాలి,
ఇక్కడ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి, పార్టీ లైన్ ఇది, ఇక్కడ పార్టీ మీ అవసరం ఉందని చెప్పితే మళ్ళీ మాట వినకుండా మీ అందరి కోసం వచ్చేసా. ఇక్కడే ఉంటా, ఇక్కడే ఉంటా, ఇక్కడ ఇల్లు కట్టుకుంటా, కందుకూరులో ఇల్లు కట్టుకుంటా, ఇక్కడే ఉంటాను. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, రాజకీయాలకు అతీతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా జగనన్న ధర్మపాలన చేస్తున్నారు. అందులో భాగస్వామునై మీ అందరికీ సేవ చేస్తానని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అవకాశం ఇవ్వమని చాలా సంతోషం. ముఖ్యంగా మీరందరూ కూడా గమనించాలి, ఎలక్షన్ ఇంకా 45 రోజులు ఉంది. మీ అందరికీ తెలుసు, దగ్గర 28 సంక్షేమ పథకాలు మనకు వచ్చినాయి. ప్రతి తోబుట్టు లక్షాధికారి అయింది. అమ్మఒడి, ఆసరా, చేయుత, 0 వడ్డీ, వైఎస్ఆర్ రాజభరోసా, ఆరోగ్యశ్రీ, రకరకాలుగా 28 పథకాలు చెప్పాలంటే 2 గంటల సేపు పడుతుంది. మాకన్నకు మీకే తెలుసు, ఎందుకంటే మీ అకౌంట్లో డబ్బులు పడి పథకాలు వచ్చినాయి కాబట్టి. అన్ని పథకాలు మళ్ళీ కొనసాగాలంటే మనకెవరు కావాలి? జగనన్న కావాలి. ఆ పథకాలు మళ్ళీ మనకు రావాలంటే జగనన్న కావాలి. మన జీవితాలు మారాలంటే జగనన్న కావాలి. జగనన్న కావాలంటే జగనన్న పంపించిన మీ మధుసూదన్ యాదవ్ని మనస్ఫూర్తిగా దీవించాలి. ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, వాళ్ళ నాయకులందరూ కూడా మేము కారు ఇస్తాం, ఆడవాళ్ళకి వడ్డానం చేపిస్తాం, కుర్రవాళ్ళకి మోటార్ సైకిల్ ఇస్తాం, పట్టు చీరలు ఇస్తాం, 6 గ్యారెంటీలు అని చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పడానికి బయలుదేరారు. 14లో చంద్రబాబు నాయుడు గారు ఆశల సాధ్యం కానీ 500 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మన బాబులందరూ కూడా జాబ్ ఇస్తానని చెప్పాడు. జాబ్ కావాలంటే బాబు రావని చెప్పారు. అన్ని పథకాలు చెప్పారు. ఏది కూడా అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ఒక పని చేశారు. వాళ్ళ బాబు లోకేష్ బాబు కూడా ఉద్యోగం ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేశారు. దోచుకున్నారు, దాచుకున్నారు, పంచుకున్నారు. అవన్నీ చూసిన ఆంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎలక్షన్లో 19 ఎలక్షన్లో 151 సీటు మనకి ఇవ్వడం జరిగింది. మీ ద్వారా వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన హామీలన్నీ కూడా కరోనా కష్టకాలంలో కూడా దేశాలు కుదేలు అయిపోతున్నా కూడా అన్ని పథకాలు తూచా తప్పకుండా చెప్పిన డేట్ ప్రకారం ఇచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే. ఇంత మంచి మనిషిని మనం వదులుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారు మనం ఓటేస్తే మన పథకాలన్నీ కూడా ఆగిపోతాయి. జగనన్నకి ఓటేస్తే, నాకు ఓటేస్తే మన పథకాలు కొనసాగుతాయి, మన జీవితాలు మారుతాయి. ఇందాక వక్తలు చెప్పారు, రామాయపట్నం పోర్టులో దగ్గర 10,000 ఉద్యోగాలు వస్తున్నాయి. దాంట్లో లోకల్ ఉన్న వాళ్ళకి 7,500 ఉద్యోగాలు ఇస్తాము, మిగతావి బయట ఇస్తామని చెప్పారు. అవన్నీ కూడా మన బిడ్డలకు వస్తాయి, మనలో చదువుకున్న పిల్లలకు వస్తాయి, రకరకాల పనులు ఉంటాయి. ఆ ఉద్యోగాలను మనకు వస్తాయి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనసున్న మహారాజు, పేదల పక్షపాతి, అక్క చెల్లెమ్మల పక్షపాతి. తోబుట్టులు అందరూ కూడా సంతోషంగా ఉండి 3 పూటలు భోజనం చేసి మంచి బట్టలు కట్టుకొని వ్యాపారం చేసుకొని ఇల్లు కట్టిస్తున్నారు, స్థలాలు ఇస్తున్నారు. ఆ తోబుట్టు సంతోషంగా తన భార్య, తన భర్త, బిడ్డలతో, అత్తమామలతో సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాంటి మనసున్న మహారాజుని మనం అందరం సపోర్ట్ చేసి రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరందరూ అండగా ఉండాలి. మీరందరూ గమనించండి, ఇప్పుడు జరుగుతున్న ఎలక్షను పేదలకి, పెత్తందారులకి, పేదోళ్ళ పక్షాన, ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ పక్షాన, ఓసీల్లో ఉన్న పేదల పక్షాన నిలబడ్డ వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
అట్లాంటి వ్యక్తి మనం అండగా ఉంటే మన జీవితాలు మారుతాయి. రాబోయే ఎలక్షన్లో ఈ ధనికులందరూ కూడా ఒక పక్క ఉన్నారు. మనమందరం జగనన్న సైన్యంలాగా ఉండాలి. ఎందుకంటే మీకు చెప్తున్నాను, నేను కూడా సామాన్యున్నే, మీలాగా ఉండేవాడినే. రాజ్యాంగంలో ఎస్సీలకి, బీసీలకి, మైనార్టీలకి, ఎస్సీలు అందరూ కూడా భాగస్వాములు చేసి, వాళ్ళను కూడా రాజ్యాధికారంలో భాగస్వాములు చేసి, వాళ్ళను కూడా రాజ్యాలను పరిపాలించే ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనం అప్పుడు చూసాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాశారు, వారు ఇదే విధంగా రాశారు. అందరూ సమానంగా పరిపాలన చేస్తే అది భారతదేశం అవుతుంది. ఆ స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మన బడుగు వర్గాలు అందరం కూడా అండగా ఉండి రాబోయే ఎలక్షన్లో మీరందరూ జగనన్నకి సపోర్ట్ చేయాలి. ఏమ్మా చేస్తారా? పెద్దగా సపోర్ట్గా ఉండాలి. ఫ్యాన్ గుర్తుకి ఓటేయాలి. మీ అందరూ కూడా గమనించాలి. మొన్ననే మన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది అభ్యర్థిగా. ఆయన చాలా పెద్ద వ్యక్తి, జగనన్నకి సపోర్ట్గా ఉన్నారు, పార్టీని నడిపిస్తారు. అంత పెద్ద వ్యక్తి మన పార్లమెంట్కి ఎంపీగా రావటం మన అదృష్టం. వారు ఎన్నో నిధులు తీసుకొస్తారు. మన పార్లమెంట్ పరిధిలో మన కందుకూరుకి ఈ అన్ని విధాలు కూడా ఫండ్స్ ఇచ్చి అభివృద్ధి చేస్తారు. వారు నేను కలిసి మన కందుకూరుని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు మహేందర్ రెడ్డి గారి సూచనలు, సలహాలు తీసుకొని, వారి అభిప్రాయాలు కూడా తీసుకొని మన కాన్స్టిట్యున్సీని అన్ని విధాల అభివృద్ధి చేయాలని మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాను. నిజంగా చాలా సంతోషం ఉంది ఈరోజైతే. ఈరోజు నా జీవితంలో గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే ఉలవపాడు ప్రజలందరూ దగ్గర 5,000 మంది రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉన్నామయ్యా అని చెప్పి నాకు స్వాగతం పలిపిన ఆ మూమెంట్స్ అయితే మటుకు నిజంగా కళ్ళల్లో ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. నిజంగా మీ అందరికీ రాబోయే రోజుల్లో తప్పకుండా మీ రుణం తీర్చుకుంటానని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జై హింద్. రఫీ నూరి ఛానల్